మరోసారి జాగృతి చీఫ్ కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు అమ్మంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఈ క్రమంలోనే మండలిలో మాట్లాడుతూ ఉంటే అమ్మ గుర్తొచ్చి ఏడ్చేశారంటూ చెప్పుకొచ్చారు కవిత. నేను భయపడే వ్యక్తిని కాదంటున్నారు ఆమె. కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలతో అమ్మకు దూరమయ్యా అంటూ చెప్పుకొచ్చారు ఆమె. బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేయాలనుకునే వారి వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు కవిత. జేహెచ్ఎంసీలో జాగృతి పోటీ చేయదంటూ క్లారిటీ ఇచ్చారు. పార్టీ పేరుపై సలహాలు తీసుకుందాం. జనవరి 17 నాటికి అన్ని కమిటీలు వేసుకుందాం. టీఆర్ఎస్ డబ్బులు లేకుండానే రాజకీయం చేస్తుంది. జాగృతి కూడా డబ్బులు లేకుండానే రాజకీయం చేస్తుందంటూ చెప్పుకొచ్చారు కవిత. తనకు ఆత్మగౌరవం కంటే ఇంకేది ఎక్కువ కాదు అంటూ చిట్చాట్లు చెప్పుకొచ్చారు జాగృతి చీఫ్ కవిత. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇంకొకసారి కన్నీటి పర్యంతమయ్యారు కవిత. తనకు అమ్మంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. అసలు ఎందుకు మండలిలో అంతలా ఎమోషనల్ అయ్యారంటే దాని మీద క్లారిటీ ఇచ్చారు. అమ్మ గుర్తొచ్చి ఏడ్చేశాను. నేను భయపడే వ్యక్తిని కాదు. కుట్రపూరితంగా కక్షపూరితంగా రాజకీయాలతో ఈ కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలతో అమ్మకు దూరం అయిపోయాను నేను అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేయాలనుకునే వారి వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. జేహెచ్ఎంసీలో అయితే మాత్రం జాగృతి పోటీ చేయదని క్లారిటీ ఇచ్చారు ఆమె. పార్టీ పేరుపై మాత్రం సలహాలు తీసుకుందాం అంటూ చెప్పుకొచ్చారు. అక్కడే కాదు, జనవరి 17 నాటికి అన్ని కమిటీలు వేసుకుంటాం. టీఆర్ఎస్ డబ్బులు లేకుండా ఎలా రాజకీయం అయితే చేస్తుందో జాగృతి కూడా డబ్బులు లేకుండా అలాగే రాజకీయం చేస్తుందంటే చెప్పుకుంటూ క్లారిటీ ఇచ్చారు కవిత. తనకు ఆత్మగౌరవం కంటే ఇంకా ఏది ఎక్కువ కాదు తనకు ఆత్మగౌరవం కంటే ఇంకా ఏది ఎక్కువ కాదంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు.